హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను సింగిల్గా లాంగ్ టూర్కి వెళ్తున్నా. అంతా చూపిస్తా, ఎలా జర్నీ చేశాను, అసలు నేను ఎలా అంటే నా అనుభవాలు నేను అనుభవించినంత అన్ని వీడియో రూపంలో నేను రికార్డ్ చేసుకున్నా. సో ఫస్ట్ అయితే నేను వెహికల్ ఎక్కేసిన, అంటే మెయిన్ వేరే బస్ నుంచి ఈ బస్, అంటే ఫస్ట్ ట్రావెల్ చేయాలంట ఈ బస్ అంటే నేను ఎక్కేసి మళ్ళీ ఇంకో బస్కి ట్రావెల్ అవ్వాలి. పెద్ద బస్ అంటే స్లీపర్ బస్ అన్న అది వచ్చేసిందన్నమాట. మేము దిగుతున్నాం. ఇప్పుడైతే మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం బయట. చాలామంది వచ్చారు టూర్కి. ఆ టూర్ ఇంకా చెప్తా ఏ టూరో. నేనైతే బస్ ఎక్కేసేసిన, సీట్ కోసం దేవులాడుతున్నా. సీట్ అయితే దొరికేసింది నాకు. సో ఇదే కూర్చున్నా, నేను దర్జాగా కూర్చున్నా. వెళ్ళేటప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఎనీవేస్ అన్నీ షేర్ చేస్తాను మీతో, ఏమేమి జరిగిందో, అసలు చాలా అంటే చాలా చెప్పాలి మీతో. ఇంకా నేనైతే కూర్చున్నా. ఇక 9 hours అయింది కదా. సో మాకు డిన్నర్ టైం అయింది. బ్రేక్ ఇచ్చారు, బస్ ఆపారు. నేను తినేసిన, బిర్యానీ తినేసిన. సో చూపెట్టాలి మీకు. దబదబా తినేసిన. నాకు అంతగా ఇది లేదు, ప్రతిదీ తీయాలంటే నాకు కూడా ఓపిక ఉండాలి కదా. సో అందుకని బిర్యానీ తినేసిన ఆల్రెడీ. సిస్టర్ అంటే వెళ్ళాలి కదా, మళ్ళీ విజిల్ కొట్టారు రావాలి అని. సో నేను మార్నింగ్ 5కి వెళ్ళిన, మళ్ళీ మార్నింగ్ నేను 8:30కి నేను చేరుకున్నాను. నేను ఇక్కడ చూడండి మీరే, ఇది వచ్చేసి కర్ణాటకలో ఉడిపి అని అంటారు. సో బోర్డు కూడా ఉంది, చూడండి, ఉడిపి అని అంటారు. చాలా టైర్డ్ అయినా కదా, ఏదైనా తినాలి. హోటల్ కోసం సర్చ్ చేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ కోసం. ఒక హోటల్ అయితే దొరికింది. ఆ హోటల్లో అయితే ఇడ్లీ చాలా ఫేమస్ అన్నమాట. 2 ఇడ్లీ. ఆ ఇడ్లీ తింటే కడుపు నిండిపోతుందంట. నాకైతే ఏం అనిపించలేదు, ఎందుకంటే నేను బ్రష్ చేయాలి కాబట్టి. నేను వితౌట్ బ్రష్తోనే ఆ ఇడ్లీ మొత్తం 2 తినేసిన. బాగానే అనిపించింది ఆ సాంబార్తో. కానీ వైట్ చట్నీ పక్కన ఉంది కదా, అదేం బాగాలే, నాకు అనిపించలే. బట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఎప్పుడైనా తింటే. ఇప్పుడైతే తినేసి బయటికి వచ్చి ఓలా బుక్ చేసేసుకున్నా. అంటే నేను యాక్చువల్గా హౌస్ నుంచి నేను ఆల్రెడీ మాట్లాడుకున్నా ఒక కార్ అని. కార్ కూడా వచ్చేసింది. సో అన్నీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ కార్లోనే ఉంటాను నేనైతే. ఇప్పుడైతే ఫ్రెష్ అవ్వాలి కదా. ఫ్రెష్ అవ్వడానికంటే మనకు హోటల్ కావాలి. నేనైతే ఒక రెస్టారెంట్ తీసుకున్నా. రెస్టారెంట్ అంటే రిసార్టే, అది అందరికీ రిసార్ట్ పక్కన ఉంటుంది. సో ఆ రిసార్ట్కి వెళ్ళే రోడ్లో చాలా వ్యూ బాగుంది. అక్కడ కర్ణాటకలో ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి చూడండి. కర్ణాటకలో చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ మన సైడ్ లానే ఉంటుంది, బట్ కొంచెం వెరైటీగా ఉంటుంది. కొత్త ప్లేస్కి వస్తే అందరికీ వెరైటీగానే కనిపిస్తుంది, బట్ సేమ్ మనలాగానే ఉంటుంది. లాస్ట్కి అయితే నేను మా రిసార్ట్కి రీచ్ అయినా. ఆల్రెడీ బుక్ చేసేసుకున్న రూమ్ నేనైతే. ఆ రూమ్ నేను ఎక్కడ బుక్ చేసేసుకున్న రూమ్ పక్కన మొత్తం సరౌండింగ్స్ దగ్గర మొత్తం వాటర్ ఉంటాయి, అలలు. చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. కార్ డ్రైవర్ అయితే నన్ను చూసేసిండు, గుర్తుపట్టేసిండు. ఏదో హిందీలో మాట్లాడిండు. నువ్వు తుమారే రీడ్ బనాతే ఏదో అన్నాడు. బట్ నాకు హిందీ రాలే. బట్ ఐ కాంట్ అండర్స్టాండ్, బట్ ఐ కెన్ స్పీక్ సమ్. అయితే కాసేపు మనం రెస్ట్ తీసుకోవాలి. ఒక 5-20 minutes అయినా రెస్ట్ కంపల్సరీ కావాలి. కానీ నాకు అంత సీన్ లేదు, అంత రెస్ట్ కూడా తీసుకోలే. ఎందుకంటే అక్కడ చూడడానికి లొకేషన్ చాలా బాగుంది లొకేషన్. ఎందుకంటే వెళ్ళాలి, చూడాలి అని ఆతృతతో తొందరగా రెడీ అయినా. తొందరగా రూమ్కి వచ్చేసేసిన. రూమ్ అయితే చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది, నచ్చింది. ఒక 5 minutes రెస్ట్ తీసుకున్నానో లేదో కానీ ఎప్పుడే నాకు కాల్ వచ్చేసింది. తుమ్ కిధర్ హే, జల్దీ ఆను అని ఏదో హిందీలో మాట్లాడిండో. హిందీనో కన్నడో నాకేం అర్థం కాలే. బట్ ఓకే ఐకమ్ అన్నా. నేను కూడా ఇంగ్లీష్లో ఏదో నాకు వచ్చింది, నేను మాట్లాడగలుగుతున్నా ఇంగ్లీష్లో. నేనైతే ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ ఆల్రెడీ వద్దులే, ఇప్పుడు తర్వాత అయినా రెస్ట్ తీసుకోవాలి. ఈవినింగ్ ఎలా అయినా మళ్ళీ రిటర్న్ బ్యాగ్ రావాలి కదా, రిటర్న్ బ్యాగ్. ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి, ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఫోన్ మీద ఫోన్ మళ్ళీ చేస్తుండు, కమింగ్ నేను అంటున్నా. ఇంకా చాలా ప్లేస్ తిరగాలి కదా. సో అతను కూడా టైం లేదన్నమాట. సో నేనైతే రెడీ అయ్యి కార్లో కూర్చొని డిస్కస్ చేసుకున్నాం ఎక్కడ వెళ్ళాలా అని. సో ఫస్ట్ అయితే నేను ఐలాండ్కి వెళ్దామన్నా. సరే హీ ఆల్సో ఓకే అన్నాడు.
అంటే నేను ఐలాండ్ గేట్ దగ్గర నేను ఆపేసిండు. నేను సింగిల్గా వెళ్ళాలి, అతనికి ఎంట్రీ లేదు. ఎందుకంటే అతను రాను అన్నాడు, ఎందుకో మరి తెలియదు. ఆల్రెడీ తను చూసేసుకున్నాడంట ఐలాండ్ని. ఎంట్రీస్ అలా ఉంటుంది, లోపల టికెట్ తీసుకోవాలి. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని మనము ఆ బోట్కి వెళ్ళాలి. బోట్ ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. 9 నుంచి 6 వరకే అక్కడ టైమింగ్. చూడండి బోట్స్, చాలా పెద్ద బోర్డ్. అది నేను చాలా ఫస్ట్ టైం చూడడం, నాకు కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అది అందరికీ ఇస్తారు ఆ కోట్, ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కదా, మనకి సేఫ్టీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది వేయడం. ఎందుకంటే మనకు బై మిస్టేక్లో ఏమైనా అయిపోతే సో వాళ్ళదే కదా రెస్పాన్సిబిలిటీ. అందుకనే సో మనకు ముందు జాగ్రత్త కోసం జాకెట్ ఇస్తారు. ఆ జాకెట్ అయితే మనం తొడుక్కోవాలి. తొడుక్కున్న తర్వాత మనకు అమ్మయ్య మనకు అన్కంఫర్ట్ అని అనిపిస్తుంది, ఎందుకంటే అది ఉంటేనే కదా అందరికీ కంఫర్ట్. సో ఇప్పుడైతే చూడండి అంత వ్యూ చూపిస్తా. రావాలి అంటే ఫ్రెండ్స్లతో, ఫ్యామిలీతో రావాలి, ఎందుకంటే అప్పుడే మనం ఎంజాయ్ చేయగలుగుతాం. లేదు సింగిల్గా అయితే నాకు నాలాగా ఇలా ఉంటాడు. చూడండి వెనకాల ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో. మీరు కూడా వస్తే ఎంత బాగా డ్యాన్స్ చేయగలుగుతారో ఒకసారి గెస్ చేయండి. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఇక్కడ, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇప్పుడైతే సముద్రంలోకి వెళ్ళిపోదాం. సముద్రం అంటే చాలా బాగుంటుంది, అందరికీ నచ్చదు అది సముద్రం అంటే, కొందరికైతే నచ్చదు. చూడండి వాటర్ ఎలా ఉందో, చాలా బ్లూ కలర్లో ఉంది. చాలా ఇక్కడ మేము ఇందులో ట్రావెల్ ఎందుకు చేస్తున్నామంటే మేము ఐలాండ్కి వెళ్ళాలి కదా, అదే అందరికీ టూరిస్ట్ ప్లేస్, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ అంట, మొత్తం బోట్లోనే ట్రావెల్ చేయాలి. ఇది పెద్ద బోట్ అన్నమాట. మనకు ఐలాండ్కి రీచ్ అవ్వాలి అంటే ఒక చిన్న బోట్ వాళ్ళ ముంగలు వస్తుంది, అందులో ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అవ్వతేనే ఆ చిన్న బోట్ మనకి ఐలాండ్కి తీసుకెళ్ళదు, లేదంటే తీసుకెళ్ళదు, పెద్ద బోట్ వెళ్ళదు అన్నమాట. సో చూడండి ఎంత బాగుందో. అక్కడ చూడండి ఆ చిన్న బోట్ కనిపిస్తుంది కదా, ఆ చిన్న బోటే మనకి ట్రావెల్ చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ చేసి ఆ తర్వాత మనకి ఐలాండ్ని చేర్పిస్తుంది. సో ఇప్పుడు ఎలా వస్తుందో మీరే చూడండి. నేను ఆ వీడియో క్లిప్ కూడా తీసేసుకున్నా, షూట్ కూడా చేసేసుకున్నా. అది వచ్చేసి దాని మీద ట్రావెల్ చేస్తేనే మనకు రీచ్ చేపిస్తుంది ఆ చిన్న బోటు. చూడండి ఇప్పుడు మీరు వస్తుంది. సో ఇగో ఈ చిన్న బోటు అని కాదు, ఇది కూడా పెద్ద బోటు. ఇంట్లోకి మొత్తం వచ్చేయాలి మంది, ఎంతమంది ఉన్నారో అందులో మొత్తం వచ్చేస్తారు. కానీ చాలా క్రౌడ్ చాలా ఉంటుంది. కానీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం అందరిలా వచ్చాం కదా, అందరిలా ఉండాలి, కలిసిమెలిసిగా ఉండాలి. కానీ వీ కెన్ అడ్జస్ట్ ఆల్. ఎందుకంటే చూడండి మీరు కూడా చూడండి. ఇప్పుడు లాస్ట్కి అయితే ఈ బోట్ అయితే ఐస్లాండ్కి చేరిపిస్తుంది. చూడండి మీరే, అందరు దిగుతున్నారు. ఇగో చూడండి ఒక బోట్ వెనకాల కనిపిస్తుంది కదా, ఒక బోట్ కనిపిస్తుంది. కిందికి వంగు, నా నెత్తి ఒకటి గోగో మొత్తం. ఇప్పుడైతే ఐలాండ్ దగ్గర వాటర్ ఎలా ఫ్లో అవుతుందో మీరు కూడా చూడండి. ఇక్కడ సైడ్ మొత్తం బ్లూయిష్ కలర్, మొత్తం సౌండ్ అంటే చుట్టుపక్కల మొత్తం వాటరే, మిడిల్ది ఒకటే ఐలాండ్. చూడండి మీరు ఒకసారి ఎంత బాగుంటుందో. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నా. ఇంకా ఏంటంటే నేను చాలా వాటర్ ఫాల్ తిరిగిన, ఇంకా గ్రీనిస్ట్ ఫారెస్ట్ దగ్గర వెళ్ళినా కానీ నేను షూట్ చేయలేదు, ఎందుకో ఏమో తెలియదు. నేను అప్పటికే సిక్ అయిపోయినా, చాలా అంటే చాలా జలుబు వచ్చేసింది, జ్వరం కూడా వచ్చేసింది. తీయలేదు ఎందుకో ఏమో. బట్ ఇదైతే తీయగలిగిన. మీకు కూడా తెలవాలి కదా సింగిల్గా వెళ్తే ఎలా కష్టాలు ఉంటాయో. చూడండి మీరు కూడా. లాస్ట్కి అయితే ఒక్కటైతే వెళ్ళిన, అంటే మిడిల్లో ఒక కట్టలా ఉండి, ఆ కట్ట పైన కొన్ని హౌజెస్ ఉంటాయి, చుట్టుపక్కల మొత్తం వాటర్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇదే ప్లేస్ అనుకుంటా, ఇదే మేము లాస్ట్కి చేరుకున్నాం దీనికైతే. ఇప్పుడు మేము చాలా లేట్ అయిందని నేనైతే బస్ బుక్ చేసేసుకున్నా ఆల్రెడీ. బస్ బుక్ చేసేసుకున్న తర్వాత ఒక హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి 6 కల్లా మేము అక్కడ ఉండాలి, అప్పుడే బస్ వచ్చేస్తుంది. బస్సు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఎక్కేసిన. అయ్యో చాలా అంటే చాలా దెబ్బగా నాకు సిక్ వచ్చేసింది. ఇంకోసారి అయితే అస్సలు రాలేను. చాలా వస్తే ఫ్యామిలీతో రావాలి, ఫ్రెండ్స్తో వెళ్ళాలి. చూడండి, బాయ్.